Hi, hello viewers. Welcome back to our channel. This is Naresh Anmala signing with Bold and Facts. దీని అమ్మ జీవితం ఈ నార్త్ వదిలేసి సౌత్ సైడ్ వద్దామంటే అసలు ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దరిద్రమైన పరిణామాలను చూస్తూ ఉంటే ఈ సౌత్ వదిలేసి నార్త్ పట్టుకునే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గంటకి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగబోతుంది. ఇప్పుడు లిటిల్ స్పాన్ ఆఫ్ టైమ్ లో 2 మ్యాసివ్ అటాక్ జరిగినాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ది ఎవరైతే ఈ బీజేపీ సీఎం కన్సిస్టెంట్ ఉన్నాడో ఈ సువేన్సు అధికారి అతని పిఏని కాల్చి చంపేశారు 10 మంది గుండాలు. ఇక్కడ వాళ్ళు ఎవరు ఏందనేది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇంకా బీజేపీ అండర్లోకి రాలేదు. దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇంకా మమతా బెనర్జీ అధికారమే నడుస్తుంది. ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో ఆమె రిజైన్ చేసి అధికారాన్ని బీజేపీ చేతిలో పెట్టేంత వరకు అక్కడ ఇంకా మమతా బెనర్జీ అధికారమే నడుస్తుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడి గుండాలు, ఈ టీఎంసీకి సంబంధించిన గుండాలు ఎవరైతే ఉన్నారో ఇంకా రెచ్చిపోతున్నారు. ఏదైతే వాళ్ళు టీఎంసీ మళ్ళీ గెలిస్తే బీజేపీ వాళ్ళ మీద ఏ విధంగా అయితే అటాక్ చేస్తామని చెప్పారో ఆ అటాక్స్ అనేది ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఓడిపోయినా కూడా వాళ్ళని ఏ విధంగా అటాక్ చేస్తామన్నారో, గెలిచినా కూడా అటాక్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నది. ఇవన్నిటిని చేపించడానికే ఈమె రిజైన్ చేయకుండా ఈమె అధికారాన్ని ఇంకా దుర్వినియోగం చేస్తుంది. సో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనేది ఇంకా వేచి చూడాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులను బేస్ చేసుకుని మమతా బెనర్జీ ఏం చేసింది, సుప్రీంకోర్టులో కేసు చేసేది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు చేయడానికి వెళ్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు అన్ని పూర్వపరాలు పరిశీలించి మన కాన్స్టిట్యూన్స్ లో ఏవైతే ఉన్నాయో లోపోల్స్ అవన్నీ చెక్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి సంవత్సరం సంకనాగిపోతుంది. అప్పటి వరకు ఈ టీఎంసీ గుండాలు ఎవరైతే గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లలో ఏం చేయాలో అర్థం కాని టైంలో అక్కడ ఉన్న ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో బిఎన్ రవి గారు సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న లోపోల్స్ ప్రకారంగా 5 years ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉండి 5 years తర్వాత తను ఓడిపోయినరో ఆటోమేటికల్ గా వాళ్ళ అధికారాన్ని తొలగించే రైట్స్ అనేది గవర్నర్ చేతిలో ఉంటాయి కనుక న్యాయబద్ధంగా వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోయారు. ఆ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నెక్స్ట్ పగ్గాలు వాళ్ళ చేతిలోకి ఇవ్వాలి. కానీ రిజైన్ చేయను, నేను సుప్రీం కోర్టుకి వెళ్తానని చెప్పేటలకు ఇక్కడ ఏంటంటే 5 years కంప్లీట్ అయిపోయింది కదా, అధికారం అనేది వీళ్ళది. అండ్ రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ లో గెలిచింది మాత్రం బీజేపీ వాళ్ళు కనుక ఇమీడియట్లీ ఏం చేశారు, బిఎన్ రవి గారు వీళ్ళ ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేసిండు. ఈ దెబ్బ వాళ్ళకి కోలుకోలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నర్ గారు ఇలాంటి డిసిజన్ తీసుకుంటారు అని చెప్పేసి కానీ సూపర్ డిసిజన్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల ఈ మమతా బెనర్జీ ఏవైతే గేమ్స్ ఆడిందో అన్నిటికీ బ్రేక్ పడ్డట్టు అయింది. ఇప్పుడు ఇమీడియట్లీ అమిత్ షా గారు అక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉండి మరి రేపు అక్కడ సీఎం ని అనౌన్స్ చేయబోతున్నాడు. ఆయన సీఎం ని అనౌన్స్ చేసిన వెంటనే అధికారం అనేది ఆ సీఎం చేతిలోకి వెళ్తే ఇప్పుడు సీఎం చేతిలోకి అధికారం వెళ్ళిన వెంటనే ఆయన తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఏం జరగబోతుంది వెస్ట్ బెంగాల్ లో అనేది మీరు ఆల్రెడీ ఊహించి ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ చేంజ్ చేశారు. దాంట్లో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ని చాలా వరకు ప్రక్షాళన చేశారు. ఎస్పెషల్లీ మమతా బెనర్జీని అడ్డం పెట్టుకొని అక్కడ గూండాలు ఎవరైతే టీఎంసీ రౌడీలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే రౌడీలు లాగా బిహేవ్ చేసి చాలా మందిని రేప్ అండ్ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళని ఏం చేయబోతారు అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. సో వాటి కోసం మనం వెయిట్ చేయాలి. ఇలాంటి విపత్కర పరిణామాలు జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళ సెలబ్రేషన్ లో ఏమాత్రం తగ్గట్లేదు. ఎన్ని బాంబులు వేలినా, ఎంతమంది అటాక్ చేసినా వాళ్ళు చేసుకోవాల్సిన పండుగలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అక్కడ హిందువులు ఎంతలా తెగించారంటే విధవ ప్రాణాలు ఉంటాయి పోతాయి, కాకపోతే ఉన్నంత వరకు మాత్రం వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండామని డిసైడ్ అయిపోయారు. ఏవైతే టీఎంసీ గుండాల చేతిలో ఉన్న వాళ్ళ ఆస్తులకు సంబంధించిన కానీ లేకపోతే ఈ టెంపుల్స్ కి సంబంధించిన అన్నింటినీ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళకు నచ్చినట్టు పూజలు చేస్తున్నారు, అన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కనుక అక్కడైతే చాలా వరకు సిటీస్ లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వాటికి సంబంధించిన విజువల్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇలాంటి విపత్కర పరిణామాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ ఆర్జీకర్ కాలేజీలో ఎవరైతే రేప్ అండ్ మర్డర్ చేయబడ్డారో ఈ విక్టిమ్ పర్సన్ వాళ్ళ అమ్మ వచ్చేసి 28,000 ఓట్స్ మెజారిటీతో గెలిచింది కదా, వాళ్ళ ఇంటి సరౌండింగ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఒక బాంబు పేలింది. ఆ పేలోడ్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఉన్న ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 members ఇంజూర్ అయ్యారు. ఇలాంటి అటాక్స్ ఇంకా ఎన్ని జరుగుతాయి, ఈ బీజేపీకి సంబంధించిన ఈ కార్యకర్తలు అండ్ వాటికి సంబంధించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి మీద పడతాయా లేకపోతే వాళ్ళని అటాక్ చేస్తారనేది తెలియదు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది వచ్చేసి 15 years బ్యాక్ దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి కోల్కతా హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్న ఈ టీఎంసీ గవర్నమెంట్ లో ఉన్న గూండాలు ఎవరైతే ఉన్నారో టెంపుల్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. ఆ టెంపుల్ ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేశారు. ఎందుకంటే ఎలాగో బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఎలాగైనా వాళ్ళు మళ్ళీ పాత రోజులు వస్తాయన్న ఉద్దేశంతో డైరెక్ట్ అక్కడ టెంపుల్ ఓపెన్ చేశారు. అయితే సేమ్ టైం ఇక్కడ నిష్ట దరిద్రం ఏంది అని అంటే ఇప్పుడు ఈ టీఎంసీ వచ్చేసి ఎన్డీ కూటమికి సంబంధించిన ఒక పార్టీ. సో ఆ ఎన్డీ కూటమికి సంబంధించిన పార్టీలో వచ్చేసి మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఈ దరిద్రం ఏంది అని అంటే వెస్ట్ బెంగాల్ లో వచ్చేసి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా వాళ్ళు వెస్ట్ బెంగాల్ గుండాలు మూసేసారు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ కి అక్కడ మోక్షం దొరికింది. వాళ్ళ ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళి ఇక్కడ చూడండి, వాళ్ళ ఆఫీస్ కి టీఎంసీ గుండాలు వేసిన తాళాలని ఇప్పుడు పలగొట్టి వాళ్ళు ఈ కాంగ్రెస్ సంబంధించిన బ్యానర్లు పట్టుకొని అక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి వెస్ట్ బెంగాల్ లో మోక్షం దొరికింది. ఈ
సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ లెఫ్ట్ వింగ్ గాడిద కొడుకుల కన్నా సిగ్గన్న వస్తుందా, లేకపోతే వాళ్ళు ఇంకా మారుతారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా సిగ్గు లేకుండా శరం తప్పిన ఇక బూతులు వస్తున్నాయి. వాళ్ళు ఇంకా ఈ మమతా బెనర్జీకే సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రీల్స్ చూశాను, వాళ్ళ ముందర ఉంటే గిట్ట కాంట్రిచ్చి ముఖం మీద ఉంచుతాం కావచ్చు, అంత దరిద్రంగా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చెప్తున్నారు. ఒక చెప్పాలంటే వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ ఏంటంటే బీజేపీ ఎంత ధర్మమైన పని చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు చేస్తున్నా చూసినావు, అదే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ధర్మం. దాన్ని ఏమంటారు? రాక్షస పాలన అంటారు. రాక్షస పాలనని ఎవరు ఇష్టపడతారు? రాక్షసులు ఇష్టపడతారు, రాక్షస పుత్రులు ఇష్టపడతారు. అంటే ఇప్పుడు వీళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ చూడండి, లాస్ట్ సారి ఎలక్షన్ టైంలో ఈ జై శ్రీరామ్ అందుకు ఇప్పుడు ఈమె వెహికల్స్ ఆపి మరి ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చింది చూసారా. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఈమె ఓడిపోయిందని చెప్పి వాళ్ళ ఇంటి ముంగట జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఇంతకాలం వెస్ట్ బెంగాల్లో డెమోక్రసీ అనే దానికి మీనింగ్ లేకుండా అక్కడ పాలన జరిగింది. సో ఇప్పుడైనా డెమోక్రసీని కరెక్ట్ గా గాడిలో పెడదామని చెప్పేసి బీజేపీ వాళ్ళు వస్తే దాన్ని కూడా జరగనివ్వకుండా ఇప్పుడు ఆ డెమోక్రసీకే సవాల్ విసిరేసి ఆమె రిజైన్ చేయను అని చెప్పేసి మంకు పట్టుకొని కూర్చున్నది. ఇప్పుడు మీకు చూపించినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో అవి బయటి ప్రపంచానికి తెలిసే విధంగా జరిగిన మ్యాసివ్ అటాక్స్. అక్కడ అవి కాకుండా ఇంకా చాలా అటాక్స్ జరుగుతున్నాయి, కత్తులతో, రాడ్లతో. ఇంకా లోకల్లో ఉన్న ఈ బీజేపీకి సంబంధించిన ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా చాలా అటాక్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి మ్యాసివ్ అటాక్ కాకుండా ఏంటంటే ఆ స్టేట్ లో జరుగుతున్న ఈ కార్యకర్తల మధ్య గొడవలు అనేది ఇంకా బయటికి రాలేదు. అందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి సీరియస్ ఉందా అనేది ఇంకా అలాంటి విషయాలు ఏం తెలియదు. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారంగా ఇక్కడ ఈ మ్యాసివ్ అటాక్ ఏవైతే జరిగినాయో అది కూడా మెయిన్ ఎమ్మెల్యేకు సంబంధించిన క్యాండిడేట్స్ మీద ఏదైతే అటాక్ జరిగినాయో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవి. అవి కాకుండా ఇంకా చాలా అటాక్ జరుగుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వాటిలో మనకున్న సమాచారం ప్రకారమే ఇప్పుడు ఈ వార్తలు మీ ముందు ఉంచాను. అవి కాకుండా ఇంకా చాలానే అటాకులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయలేము, ఎందుకంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ లేవు, ఎవిడెన్స్ లేవు కనుక మనం ఈ టాపిక్ ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో రైట్ నౌ. జై హింద్, జై భారత్.